జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం కార్యక్రమాలలో భాగంగా నేను రచించిన ఒక పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకం పేరు స్వామి అయ్యప్ప, భక్తిరస ప్రధాన పౌరాణిక నాటకం. ఆ పుస్తకాన్ని మన ప్రియతమ ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి అంకితం చేశాను. ఇది ఆ పుస్తకంలోని అంకితం పేజీ. అంకితం. ఆయన గురించి చెప్పాలంటే మరో పుస్తకం వ్రాయాలి కనుక ఒకే మాటలో చెబుతాను. అకళంక దేశభక్తుడు, మన భారతదేశ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి అంకితం. తరువాతి పేజీలో నరేంద్ర మోదీ గారికే ఎందుకు అంకితం చేశానో వివరించాను. వినండి. ఎవరైనా తన గ్రంథాన్ని ఇష్టదైవానికి అంకితం చేస్తారు, లేదా తల్లిదండ్రులకు అంకితం చేస్తారు. రాచరిక యుగంలో ఆయా రాజులకు లేదా చక్రవర్తులకు అంకితం ఇచ్చేవారు. ప్రతిగా కవికి ఆ రాజు అగ్రహారాలు, ఈనాములు బహూకరించేవారు. ఈ రోజుల్లో కూడా ఎవరైనా ఒక భాగ్యవంతుడికి అంకితమిచ్చి ఎంతో కొంత ప్రతిఫలాన్ని పొందుతారు. కానీ నేను ఈ చిరు పుస్తకాన్ని ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మన ప్రస్తుత భారతదేశ ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి ఎందుకు అంకితం చేస్తున్నానంటే 2021 సంవత్సరం జూలై నెల 31వ తారీఖు రాత్రి కలలో నాకు సాక్షాత్తు హనుమంతుడు దర్శనమిచ్చాడు. చేతులు జోడించి, ఏమిటి స్వామి ఇలా విచ్చేశారు అని అడిగాను. ఏం చెప్పమంటావు, అలసిపోతున్నాను, నా వల్ల కావడం లేదు అన్నాడు హనుమ. ఏమిటి స్వామి అన్నాను. రామరాజ్యం స్థాపించాలనుకున్నాను. నా అంశతో నీ దేశంలో అవతరించాను. చాలా వరకు సఫలీకృతున్నయ్యాను, కానీ శత్రువులు అడ్డుకుంటున్నారు అన్నాడు హనుమ. శత్రువులు అంటున్నారేమిటి స్వామి అని అడిగాను. నాడు త్రేతాయుగంలో ఒక్క రావణాసురుని చంపడం నా ప్రభువు శ్రీరామచంద్రుని వల్ల కాలేదు. దేవతలందరూ తమ తమ ఆయుధాలను ఆయనకు అందించారు, అయినా సాధ్యపడలేదు. చివరికి విభీషణుడు గుట్టు విప్పితే గాని రావణాసుర సంహారం జరగలేదు. ఇది కలియుగం. కోట్లాది రావణాసురులు నన్ను ముందుకు సాగనివ్వడం లేదు అన్నాడు హనుమ. వాళ్ళందరినీ సంహరించరాదా అన్నాను. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే దేవతలు, ఓట్లే వాళ్ళ ఆయుధాలు. భౌతికంగా చంపుకోవడాలు ఉండవు. రాజకీయంగా చంపడానికైనా చావడానికైనా ప్రజల ఓట్లే ఆయుధాలు అన్నాడు హనుమ. మరి ఆ ఓట్లన్నీ నీకే పడేలా చేసే మంత్రాలు నీ దగ్గర ఉన్నాయిగా స్వామి అన్నాను. చెప్పానుగా, ఇది కలియుగమని. కలియుగంలో మంత్రాలకు చింతకాయలు రాలవని వినలేదా? కొంచెం కోపం వచ్చింది స్వామికి. క్షమించు స్వామి, ఇంతకు నేనేమైనా సహాయం చేయగలనా, అదే సహకరించగలనా స్వామి తడబడుతూ అడిగాను. ఆనాడు మా వానర వీరులంతా కలిసి సముద్రానికి వారధి కడుతుంటే ఒక ఉడుత మాకు తన వంతు సహాయం చేయడానికి తపన పడింది. అవును స్వామి, దానినే మేము ఉడుతా భక్తి అంటాము. ఆ ఉడుతా భక్తిగానే చెయ్యి. ఏం చేయమంటావు స్వామి? నాకే ఓట్లు వేయమని ప్రజలందరికీ చెప్పు. ప్రజలందరూ అంటే హిందువులందరూ ఎలాగూ మీకే ఓట్లు వేస్తారు, మరి ఇతర మతాల వాళ్ళు అంటూ నీళ్లు నమిలాను. మూర్ఖుడా, రాముడు తాను హిందువునని ఎప్పుడైనా చెప్పాడా? నా ప్రభువు శ్రీరామచంద్రుడు మానవతావాది. అర్థం కాలేదు స్వామి, బుర్రగొక్కున్నాను. పరస్త్రీని తల్లిగా భావిస్తూ ఏకపత్ని వృతుడైన ప్రతి వాడిలోనూ రాముడు ఉంటాడని నీకు తెలియదా? నాకు తెలుసు స్వామి, ప్రజలకు తెలియదు కదా అన్నాను. నువ్వు చెప్పరా? ఏకపత్ని వ్రతం గురించి అందరికీ చెబుతావు కదా అన్నాడు హనుమ. అలాగే స్వామి, అయినా ఈ పనిని నాకే ఎందుకు అప్పగిస్తున్నావు స్వామి అంటూ నసిగాను. నీకు రాముడంటే ఇష్టం కదా? ఒక్క నాకే ఏమిటి స్వామి, భారతీయులందరికీ, అదే హిందువులందరికీ ఇష్టమే కదా స్వామి. అందరి సంగతి ప్రక్కన పెట్టు. నీకు ఇష్టమా కాదా? ఎందుకు ప్రక్కన పెట్టాలి స్వామి? కొంచెం ధైర్యం తెచ్చుకుని అడిగాను. రాముడి గురించి, ఏకపత్ని వ్రతం గురించి ఒక పత్రికలో వ్యాసం వ్రాసావా అడిగాడు స్వామి. వ్రాశాను, అందుకే నీకు అప్పగిస్తున్నాను. కానీ ఆ పత్రిక వాళ్ళు నా తరువాతి వ్యాసాలు పక్కన పడేశారుగా. మూర్ఖుడా, ఒక దారి మూసుకుపోతే మరో దారి వెతుక్కునే చీమకుండే జ్ఞానం కూడా నీకు లేదా? ప్రజలకు అక్కరలేని మాటలు చెప్పి
ప్రయోజనం ఏమిటి స్వామి? ఎవరు విన్నా వినకున్నా మంచి మాటలు చెబుతూనే ఉండాలి. అవునా కాదా? అవును స్వామి, అందుకే నీకు అప్పగిస్తున్నాను. ఇంతకీ నువ్వు నీ అంశతో ఎక్కడ అవతరించావు స్వామి? ఈ అవతారంలో నీ పేరేమిటి? ఇంకా అర్థం కాలేదా? నరేంద్ర మోదీగా అవతరించింది నేనేరా, మీ ప్రస్తుత ప్రధానమంత్రిని నేనే అని అంతర్ధానమయ్యాడు హనుమంతుడు. దిగ్గున మెలకువ వచ్చింది. కళ్ళు నులుముకుని చుట్టూ చూశాను. ఎవరూ లేరు. ఒక్కసారిగా మన ప్రధాని నరేంద్ర మోదీ గురించిన ఆలోచనలు నన్ను ముసురుకున్నాయి. ఆయన సేవా తత్పరత, కార్యదీక్షా దక్షత, వ్యూహ చతురత, నిస్వార్థత, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, అకళంక దేశభక్తి, చివరిది కానీ ముఖ్యమైనది పెళ్ళి అయినా బ్రహ్మచర్యం, ఇవన్నీ హనుమంతుని లక్షణాలే. దేశహితం కోసం ఆయన చేస్తున్న ప్రతి సంస్కరణను కొందరు స్వార్థపరులు నీరుగార్చడం, హిందుత్వ బూచిని ఆయుధంగా ప్రతిపక్షాలు చేసే దాడి నిజమే అనిపించింది. ఆనాడు తానీషా చక్రవర్తికి స్వప్నంలో శ్రీరాముడు కనిపించినట్లు ఈనాడు హనుమంతుడు నాకు కనిపించాడా? అవును. మరి ఈ విషయం నరేంద్ర మోదీ గారికి తెలియదా? తెలియకపోవచ్చు. శ్రీరాముడికి తాను శ్రీమన్నారాయణుని అవతారమే అని తెలియనట్లు. ఏం చేయాలో ఎలా చేయాలో పాలుపోక జరిగింది జరిగినట్లుగా ఇలా వ్రాసి వాట్సాప్లో పోస్ట్ చేస్తున్నాను. రామభక్తులు రామరాజ్యం కావాలి రావాలి అని కోరుకునే వారందరూ ఈ మెసేజ్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. మన ప్రధాని నరేంద్ర మోదీని బలపరచండి, రామరాజ్యాన్ని ఆహ్వానించండి, జై సీతారాం అని మరునాటి ఉదయం నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. ఎందరు చదివారో ఎంతమందికి ఫార్వర్డ్ చేశారో తెలియదు. అందుకే ఎవరు నమ్మినా నమ్మకపోయినా సాక్షాత్తు హనుమంతుని అంశగా నేను నమ్మిన మన ప్రస్తుత భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి ఈరోజు ఈ నాటకాన్ని సవినయంగా సభక్తికంగా అంకితం చేస్తున్నాను. అలా అని నరేంద్ర మోదీ గారికి గుడులు కట్టించక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు. భారతదేశాన్ని రక్షించే బాధ్యతను తీసుకున్నారు నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారిని బలపరిచే బాధ్యతను మనం తీసుకుందాం. భారతీయులందరం ఏకమవుదాం. నరేంద్ర మోదీ గారిని బలపరుద్దాం. జై హింద్, జై సీతారాం.